అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇంకొక క్షణం లేట్ అయితే అతని ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంటే ఆమె పెదాలనందుకొని అతని ప్రాణవాయువుగా చేసుకున్నాడు. పూర్తిగా అతని మాయలో పడిపోయి అతని ముద్దుకి ఫీల్ అవుతూ ఆమె గుండెలకి అదుముకుంది. ఎంత ప్రేమగా అపురూపంగా ఇస్తున్నాడో ఆ ముద్దుని. వదిలితే ఎక్కడ మిస్ అవుతుందో అన్న భయంతో ఆమెని అతని గుండెలకి పొదువుకున్నాడు. అలా ఒక 20 నిమిషాలు ఆమె పెదాలని అతని ప్రాణవాయువుగా మార్చుకొని అతని ఎనర్జీ బూస్టర్ని తీసుకొని వదిలాడు. అతనంత ప్రేమగా ఇచ్చిన ముద్దుకి ఆమె కళ్ళు చెమ్మ చేరితే చెంపల మీదకి తెలియకుండానే జారిపోతున్న కన్నీటిని అతని పెదాలతో తుడుస్తూ, వదిలేసి వెళ్ళిపోయావుగా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను మర్చిపోయి బ్రతకాలని ఫిక్స్ అయ్యావా బేబీ? నువ్వు లేకపోతే నేను ఉండలేనని నీ మనసుకు తెలుసు కదా. నన్ను అలా ఎలా వదిలేసి రావాలి అనిపించింది. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్క సెకండ్ కూడా నేను గుర్తు రాలేదా అంటున్న అతని మాటలు ఆమె గుండెలకి తాకగానే అప్పటి వరకు గడ్డకట్టుకుపోయిన బాధ మొత్తం అతనికి కరుచుకుపోయి గట్టిగా ఏడ్చేసింది. ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఇదే కదా నువ్వు కోరుకుంది? ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్ళిపోతానులే, ఏడవకు అంటుంటే అతని మోముని దోసిట్లోకి తీసుకొని నుదిటిన ముద్దు పెడుతూ, అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. మీరంటే ఇష్టం లేక నేను రాలేదు. మీ మీద ప్రేమతోనే మీకు దూరమయ్యాను. నా వల్ల మీరు నిందల పాలు కావద్దు. నాకేమైనా పర్వాలేదు, మీకేం కాకూడదు. మీరు తలదించుకునే పరిస్థితి నా వల్ల అసలే రాకూడదు. అందుకే మీకు దూరంగా వచ్చేసాను. మీరు లేకపోతే హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నారా? లేదు, ఉండలేను. ఎప్పుడైతే మీరు నా శరీరంలో కలిసిపోయారో అప్పుడే ఫిక్స్ అయ్యాను. నేను మీ పేరు మీదే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండాలి అని. నా శరీరాన్ని తాకిన మొట్టమొదటి వ్యక్తి మీరు. అలాంటిది మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతానో? ఈ ప్రాణం పోయే వరకు నా ఊపిరిగా బ్రతికే ఉంటారు. అంతేనా అన్నాడు. అర్థం కాకుండా చూసింది. కానీ నువ్వు నా పక్కనే ఉండాలని నేననుకుంటున్నాను అన్నాడు. వద్దు, మీ పక్కన ఉండే అర్హత నాకు లేదు. మీరు ఆకాశమైతే నేను నేల. మిమ్మల్ని ప్రేమించిన మీ మరదలుంది, తనకి అన్యాయం చేయకండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నా స్వార్థం నేను చూసుకున్నానని మీరనుకోవచ్చు, కానీ నేను మీ లైఫ్లోకి వస్తే ప్రతి క్షణం నిందలు పడాల్సి వస్తుంది. నా వల్ల మీ మరదలు అన్యాయం అయిపోతుంది. ఒకరు నా వల్ల బాధపడితే నేను తట్టుకోలేను. షటాప్ వైనవి, పెద్ద త్యాగశీలిని అనుకుంటున్నావా నీ ప్రేమని సాక్రిఫైస్ చేయడానికి? నాకు నువ్వంటే ఇష్టం, తనంటే కాదు. పరిస్థితులకు తల వంచాలి సార్. ఎప్పుడు మన కోసమే బ్రతకడం కాదు, ఎదుటి వాళ్ళ కోసం కూడా బ్రతకాలి. ఇప్పుడు మనిద్దరం కలిసుంటే తను చిన్నప్పటి నుండి మిమ్మల్ని లవ్ చేసింది. తన పరిస్థితి ఏమవుతుంది? మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెబుతోంది. నేను నిన్న మొన్న వచ్చిన దాన్ని. నన్ను మర్చిపోవడం చాలా ఈజీ, కానీ తను చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ పెరిగింది. అలాంటిది తనని మర్చిపోమ్మనే హక్కు మీకు లేదు, నాకు లేదు. ఎందుకంటే తను మీ మరదలు. మీరు నన్ను కలిసి కనీసం 15 ఆర్ 20 డేస్ అవుతుండొచ్చు. మనవి రోజులు మాత్రమే, తనవి సంవత్సరాలు. మనకే ఇలా ఉంటే మీ మరదలు ఇంకెలా ఫీల్ అవుతుంది? తను మనిషి, తనకి మనసుంది, తనకి ఫీలింగ్స్ ఉంటాయి. నా మాట విని తనని ఏలుకోండి సార్ అంటున్న లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు. ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కాయి. ఎనఫ్ మైనవి, వింటున్నాను కదా అని ఇంకా ఇంకా మాట్లాడి నాకు బీపీ రేస్ చేయకు. ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నువ్వు చెబితే తెలుసుకునే స్టేజిలో నేను లేను. వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. పద వెళ్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నేను రాను సార్, వెళ్ళిపోండి మీరు. ఇంకోసారి నా గురించి రావద్దు. మీ డబ్బులు చెప్పాను కదా, నా తల తాకట్టు పెట్టైనా తీరుస్తాను అని. మీరు టైంకి హెల్ప్ చేయకపోతే మా అమ్మ చనిపోయి ఉండేది. మీరు నాకు దేవుడు. దేవుణ్ణి దూరం నుండి చూడాలనుకోవాలి, కానీ ఆయన పక్కన చోటు కోరుకోకూడదు. ప్లీజ్, మనిద్దరినీ ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నాకు మా ఊరిలో ఉన్న పరువుని మిగిల్చండి. ఇక్కడ కూడా నా పరువుని తీసేయకండి. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి సార్. ఆల్రెడీ అక్కడ నా పరువు మొత్తం పోయింది, పూర్తిగా పోయింది. నన్ను చూస్తే ఎవరైనా సీఎం సెటప్ కదా అంటున్నారు.
ఇప్పుడు ఈ కాస్త పరువు కూడా పోగొట్టడానికి ఇక్కడికి వచ్చారా సార్? ఎందుకిలా నన్ను వేధిస్తున్నారు? నేను ప్రశాంతంగా బ్రతకడం మీకిష్టం లేదా? మీకు నేను కాకపోతే చాలామంది అమ్మాయిలు దొరుకుతారు. కానీ నాకలా కాదు. నేను చాలా పేద అమ్మాయిని. పరువే ప్రాణంగా బ్రతుకుతాను. ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళ మాటలతో మాకు రోజు గడుస్తుంది. కానీ మీకలా కాదు. మిమ్మల్ని ఎంతమంది బ్లేమ్ చేసినా వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకోరు. మీకనవసరం. పట్టించుకునే అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు రిచ్. సో మీలాగా బ్రతకడం మా పేదవాళ్ళకి చేత కాదు. మా ఊర్లో ఉన్న ఈ కాస్త పరువును కూడా పోగొడితే వేరే ఊరు చూసుకోవడానికి అంత స్తోమత లేదు, అంత శక్తి కూడా లేదు. నన్ను కలవడానికి ప్రయత్నించకండి. నన్ను మీ దగ్గర పెట్టుకోవాలని చూస్తే నేను చచ్చినంత అని ఇంకో మాట అంటుండగా ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఎంత ఫోర్సుగా కొట్టాడు అంటే అతని కళ్ళు రక్తచారికలు అలుముకున్నాయి. అతను కొట్టిన దెబ్బకి వెళ్ళి భూమిని తాకింది వైనవి. అంత ఫోర్సుగా కొట్టేసరికి తల దిమ్మున తిరిగింది. కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె కుదురుకునేలోపే జుట్టుపట్టి పైకి లేపి, ఏంటే పెద్ద త్యాగశీలిని అనుకుంటున్నావా? నా పరువు పోకూడదు అని నాకు దూరంగా వచ్చేశావని నాకు తెలీదా? ఇప్పుడు కూడా నీ మీద నాకు అసహ్యం రావాలని ఇలా మాట్లాడుతున్నావు. చూడు వైన్, డోంట్ డేర్ టు టాక్ లైక్ దట్. నీ మీద నాకెప్పుడు అసహ్యం అనేది రాదు. నువ్వేం చేసినా రాదు. నీ మీద ప్రేమ తప్ప. వస్తా, సగర్వంగా ఈ ఊర్లో నుండి నిన్ను తీసుకెళ్తా. ఇలా దొంగచాటుగా కాదు, నీ ఇష్టపూర్వకంగా అందరి ముత్తైదువలతో సాగనంపేలా చేసుకుంటా. డోంట్ వర్రీ, ఐ విల్ కమ్ బ్యాక్. ఇది చెప్పడానికి మాత్రమే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకొని టేక్ కేర్ అంటూ బుగ్గ మీద అతను కొట్టిన వేళ్ల ముద్రలు పైకి తేలి కనిపిస్తుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ప్రేమగా పెదాలు తాకిస్తూ నాలుకతో తడి అద్దుతూ ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని చెప్పి వెళ్ళిపోతుంటే, నువ్వనుకున్నట్లుగా అవుతుంది అనుకుంటున్నావా? నేను నీతో పాటు రాను. నువ్వేం చేసినా రాను. నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. నీ గమ్యం వేరు, నా గమనం వేరు అనింది వైనవి. ఆమె మాటలకి తల తిప్పి నడుం మీద చెయ్యి వేసి ఒక నొక్కు నొక్కి మళ్ళీ పెదాలని ఇంతకు ముందులా ప్రేమగా కాకుండా కసిగా ముద్దు పెట్టి కింది పెదవికి బయటిచ్చి ఆమె బ్లడ్ని టేస్ట్ చేసి, ఇట్స్ టూ టేస్టీ. ఇంత టేస్టీ ఫిగర్ని నేను వదులుకుంటానని ఎలా అనుకుంటున్నావు బేబీ? నా ఫస్ట్ గోల్ నేను సీఎం అవ్వాలి అన్నది. నెక్స్ట్ నువ్వు సీఎం అవ్వాలన్నదే చాలా టఫ్. అలాంటిది ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నాను. నిన్ను ఏలలేనా? నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ గొంతులో నుండి మాత్రమే వస్తున్నాయి, మనస్సులో నుండి రావట్లేదు అని కార్నర్ స్మైల్ చేసి వెళ్ళిపోతుంటే, నువ్వనుకునే అంత ఈజీ అయితే కాదు నీ వెంట నేను రావడం. ఆడదాని కోసం యుద్ధాలు చేశాం. ఇప్పుడు ఎంత పెద్ద యుద్ధమైనా నేనొక్కడిని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మనసు గెలుచుకొని చెప్పానుగా, గౌరవంగా ఈ ఊర్లో నుండి తీసుకెళ్తానని రాసి పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. క్షణంలో మాయమైన కారుకి కన్నీళ్లు జారిపోతున్నాయి. ఎందుకు సార్? నేను వద్దు అంటున్నా నా వెంటే ఎందుకు పడుతున్నారు? నేను మీకు ఏమిచ్చానని నా వల్ల మీరు నష్టపోతారే కానీ లాభం ఏమాత్రం లేదు. నాకు దూరంగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటారు. నన్ను మీ దగ్గర ఉంచుకుంటే మీ వాళ్ళు మీకు దూరం అయిపోతారు. నేను మీ ఫ్యామిలీలో అడుగుపెట్టి విచ్ఛిన్నం చేయలేను. ఆ రోజు పద్మజ వైనవి దగ్గరికి వచ్చి, నువ్వు మా అల్లుడి దగ్గర ఉంటే మా ఫ్యామిలీ కూలిపోతుంది. చిన్నప్పటి నుండి మౌర్య ఒంటరిగా పోరాడాడు. కనీసం ఇప్పుడైనా వాడు సంతోషంగా ఉండాలి అని నా కూతుర్ని నా అల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కనీసం ఇప్పుడైనా మేము అందరం కలిసి ఉంటామని అలా అనుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఏముంది? నువ్వు కనిపించావు. వాడి మనసులో నువ్వు నాటుకుపోయావు. నిన్ను వాడికి దూరం చేయడం కష్టమేమో అనిపిస్తోంది. వాడిని బాధ పెట్టలేం. మేము వాడికి దూరం అయిపోతాం. నా కూతురు తన బావని తప్ప ఎవరిని చేసుకోదు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఒక ఆడది ఒక మగాడికి మనసిచ్చి వేరే మగాన్ని పెళ్లి చేసుకోదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు. మౌర్యని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? అసలు ఆ ఊహ కూడా భరించగలుగుతున్నావా? నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. అదే సిచ్యువేషన్లో నా కూతురుంది. ఈ జన్మకి నాకు నా కూతురికి ఆ అదృష్టం లేదు.
మేమందరం కలిసి ఉండాలని చాలా ఆశపడ్డాం. అది నెరవేరదు అని తెలిసిపోయింది. ఇంకో విషయం, నా అల్లుడి మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అవి ఎందుకొస్తున్నాయో నీకు తెలుసు. వాడు పరువుకి ప్రాణమిస్తాడో, అలాంటిది నీకోసం భరిస్తున్నాడో, వాడి లోపల ఎంత ఆవేదన ఉందో మొన్న తన బామ్మకి చెబుతుంటే నేను విన్నాను. చాలా బాధేసింది. మొదటిసారి నిందలు పడుతున్నాను బామ్మ అని చాలా బాధపడ్డాడు. ఇదంతా అబద్ధం చెబుతోంది. గమనించాలి మీరు. అది నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకో నీకు అర్థమవుతుందా అని నొక్కిపెట్టి చెప్పి, నిన్ను ఏమైనా బాధ పెట్టుంటే క్షమించు అని చెప్పి వెళ్ళిపోయింది. కట్టె విరగకుండా పాముని చంపేసినట్లు మౌర్య మీద ఉన్న కాస్త ఆశలు కూడా చంపేయడంతో ఆమె మనసు ముక్కలైంది. నా కోసం ఎన్నని భరిస్తాడు? అసలు ఆయనకి నేనేం చేశానని, నా కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో, ఇంకా నిందలు పడనివ్వను, నా వల్ల అసలే పడనివ్వను అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంది వైనవి. కాలేజ్కి రెడీ అయ్యి అటు నుండి అటే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయింది. పద్మజ, దివ్య హెల్ప్తో తన తల్లిని కూడా ఇంటి నుండి తప్పించారు. సెక్యూరిటీని కాసేపు మాయ చేసి అభి కూడా మౌర్య వాళ్ళ అత్త మరదలు గురించి తెలుసుకొని హెల్ప్ తీసుకున్నాడు. ఇక అన్నీ కలిసి వైనవి ఇక్కడ, మౌర్య అక్కడ ఉన్నాడు. ఇక వెళ్ళిన మౌర్యని చూస్తూ అక్కడే కూలబడి ఎంతసేపు ఏడ్చిందో తెలీదు. ఇక చాలాసేపటికి సర్దుకొని ఎవరైనా చూస్తే బాగోదు అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అతను సీఎం కదా, ఎప్పుడు పడితే అప్పుడు రాడు అని చెప్పారు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు అని. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా వచ్చాడో, వైనవిని చూడకుండా ఉండలేక. బాబు అఫీషియల్గా వచ్చే రోజు గురించి నేను మాట్లాడింది. అలా ఎందుకు వస్తాడో కూడా అప్పుడు అర్థమవుతుంది. అది ప్రేమ ఎలాంటి వారినైనా ఇట్టే కరిగిస్తుంది. నేను ఈఆర్ స్టోరీస్లో ప్రేమ మధురిమ అనే స్టోరీని రాస్తున్నాను. అందులో దక్షిత గురించి రాసేసరికి పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కాస్త అడ్జస్ట్ చేసుకొని వినండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.